తెలుగు సినిమా ప్రపంచం ఈ రోజు ఒక గాఢమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆ నిశ్శబ్దం లక్షలాది అభిమానుల హృదయాలపై భారంగా పడుతోంది. ఒక్కసారిగా వచ్చిన ఒక విషాద వార్త టెలివిజన్లు, ఫోన్లు మరియు సోషల్ మీడియా అంతటా అలలలా వ్యాపించి నమ్మలేని షాక్, కన్నీళ్లు మరియు వివరించలేని ఒక ఖాళీని మిగిల్చింది. ఇది ఇప్పుడు ధృవీకరించబడింది. ప్రముఖ తెలుగు నటుడు అలీ ఇక మన మధ్య లేరు. దశాబ్దాలపాటు ఆయన ముఖం నవ్వుకు ప్రతీకగా నిలిచింది. స్వచ్ఛమైన హాస్యం, మరచిపోలేని క్షణాలు. ఎన్నో తరాల ప్రేక్షకులను ఆనందపరిచిన ఆ వ్యక్తి ఇక లేరు అనే నిజం ఈ రోజు ప్రతి ఒక్కరినీ బాధలో ముంచేసింది. ఒక చిన్న అభినయం, ఒక చిన్న డైలాగ్తోనే లక్షల మందిని నవ్వించగలిగిన ఆ మనిషి ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. ప్రాథమికంగా అందిన ధృవీకరించిన సమాచారం ప్రకారం అలీ అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన మరణ వార్త వేగంగా వ్యాపించి తెలుగు సినిమా పరిశ్రమను తీవ్రంగా కుదిపేసింది. నటులు, దర్శకులు, నిర్మాతలు మరియు అభిమానులు అందరూ తీవ్ర షాక్ మరియు విషాదంతో స్పందించారు. ఎందుకంటే అలీ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు. ఆయన తెలుగు సినిమా చరిత్రలో ఒక జీవంతమైన భాగం. చిన్నప్పటినుంచే నటనపై సహజమైన ఆసక్తితో అలీ తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ ఉత్సాహభరితమైన చిన్న బాలుడు ఒకరోజు తెలుగు హాస్య ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన ముఖాల్లో ఒకరిగా మారతాడని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు. సినిమా తర్వాత సినిమా, సన్నివేశం తర్వాత సన్నివేశం, ఆయన ప్రతిభ పెరుగుతూ పోయింది. అదే సమయంలో ప్రేక్షకుల ప్రేమ కూడా మరింతగా పెరిగింది. చాలా సాధారణమైన క్షణాలను కూడా మరచిపోలేని అనుభవాలుగా మార్చే సామర్థ్యం ఆయనకు ఉండేది. తెరపై ఆయన కనిపించిన క్షణమే సినిమా వాతావరణం మారిపోతుంది. సినిమా థియేటర్లు నవ్వులతో మార్మోగిపోతాయి, ప్రేక్షకులు ఆనందంతో బయటికి వస్తారు. తన కెరీర్లో అలీ వందలాది సినిమాల్లో నటించారు. తెలుగు సినిమా ప్రపంచంలోని అగ్రతారలతో కలిసి పనిచేశారు. ఆయనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞ ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆయన ఒకేసారి వినోదాత్మకంగా, అతిశయంగా, వ్యంగ్యంగా నటించగలిగేవారు. అదే సమయంలో ఎంతో మానవీయంగా, ప్రేక్షకులకు దగ్గరగా కనిపించేవారు. అలీ కేవలం హాస్య నటుడు మాత్రమే కాదు, ప్రేక్షకులతో భావోద్వేగ అనుబంధాన్ని సృష్టించగలిగిన నిజమైన కళాకారుడు. చాలామంది ఆయన సినిమాలు చూస్తూ పెరిగారు. ఆయన డైలాగు